మేనేజర్ రూమ్. ఎవర్రా మీరంతా? అమ్మా సారీ సార్. అవును, నువ్వెవరు? ప్రవీణ్, న్యూ జాయినింగ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? సార్ అది వదిలేండి సార్. ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తున్నారు? అక్కడ ఇప్పుడు నలుగురు వస్తారు. నేను ఈరోజు ఎక్కడ కూర్చున్నానంటే దానికి ఆ నలుగురే కారణం. సూపర్ సార్. ఏసీ రూము, సపరేట్ సిస్టము, సపరేట్ క్యాబిన్. సూపర్ సార్. అసలు నేను ఎక్కడ ఉండాల్సిన ఉన్నో తెలుసా? నేను వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. చాలా కష్టంగా ఉంది సార్. నా కోసమా? ఇక ముందు వాళ్ళని ఎంత కష్టపెడతామో తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది సార్. ఇక ముందు మీ ఒక్కరి లక్ష్మి కాదు సార్, మన ఇద్దరి లక్ష్యం. అవును, నా మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్? పోను మీకే తెలుస్తుంది సార్. అవును, మీరెందుకు మేనేజర్కి చెప్పి రివెంజ్ తీసుకోకూడదు? గుడ్ క్వశ్చన్. నువ్వే చూడు. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? 10 సార్. థ్యాంక్స్, నా దగ్గర వాచ్ లేదు. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. ఎందుకురా లేటు? సార్ వీడి వల్లే సార్ లేట్. నువ్వెందుకు లేట్ వచ్చావు? సార్ వీడు చెప్తారు సార్. సార్ నవీన్ సార్. నవీన్. రే నువ్వెందుకురా లేటు? ఏం చెప్పారు నా గురించి? రీజన్ చెప్పండి పోరా. రీజన్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పోరా. సారీ సార్. రీజన్ చెప్పకపోతే బయటికి పోండిరా. నీకు కావాలంటే నువ్వే బయటికి పోరా. నీకు కావాలంటే నువ్వే బయటకు పోరా. సార్ నేను కాదు సార్, వీళ్ళే సార్. వీళ్ళు నాకు చెవిలో ఏదైతే చెప్పారో నేను అదే చెప్తున్నా సార్. ఓహో అట్లనా? అవును సార్. అవునరా. సారీ సార్. పోరా ఏదోనా ఎలా. నీకు హాఫ్ మంత్ సాలరీ కట్టు సార్. ఆయన అది మీరు ఎలా చెప్తారు సార్? చేస్తా నేను. వీడికి హాఫ్ మంత్ సాలరీ కట్ చేస్తా, నీకు 1 మంత్ సాలరీ కట్ చేస్తా, వాడికి 2 మంత్ సాలరీ కట్ చేస్తా. ఎందుకు చెప్పాలి? నేను సార్ అదంతే, నేను చెప్పను. లూజారా నువ్వు? లూజారా నువ్వు? అవును సార్, నేను లూజే. మిమ్మల్ని పెట్టి పని చేపించుకున్నాను చూడు, నేను లూజే. నాకు ఇప్పుడు రీజన్ ఎట్లైనా తెలియాల్సిందే. సార్ మన డూడ్ ఒకడు ఉన్నాడు కదా సార్, వాడికి హెల్త్ బాలేదు సార్. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎవరికి డూడ్ హెల్త్ బాలేదు? నీకే డూడ్? లేదు డూడ్, నేను బానే ఉన్నాను కదా, నాకేం కాలేదు సార్. నాకు బాలేదని చెప్పావు కదా. అబద్ధం చెప్తున్నారు కదా, నలుగురు కలిసి అబద్ధం చెప్తున్నారు కదా. ఏమంటున్నారు సార్? మీ నలుగురిని సస్పెండ్ చేస్తున్నా. లేదు సార్, డిస్మిస్. ప్లీజ్ సార్. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. గెట్ అవుట్. థాంక్యూ సార్. ఏంటి బాస్ ఇది? ఈ సస్పెన్షన్, డిస్మిస్ లాంటి ఏమీ లేకుండా చేశాడేంటి? అదే ఆయన వీక్నెస్. అది పట్టుకుని ఒక్కొక్కసారి ఎస్కేప్ అవుతూ ఉంటారు. అది ఏం వీక్నెస్ బాస్? నీకు తెలీదా? అటు చూడు. ఏం ఆలోచిస్తున్నావు? కాలుతోనే పోవాలనా? బాస్ ఏంటి బాస్, మీరు నన్నే అనుమానిస్తున్నారు? వాళ్ళ టీంలో 4 ఉన్నారు, వాళ్ళని దాటి రావడం కష్టం. ఈ టీంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు కదా. ఓ ఈజీగా పైకొచ్చేద్దాం అనుకుంటున్నావు. వాళ్ళ గురించి చెప్పేసావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఎలా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా. పో 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 పో.
సారీ మేడం, ఈ విషయంలో మేమేం హెల్ప్ చేయలేము. మీకు ఇంకా వేరే ఏమైనా హెల్ప్ కావాలా? ఎవరిని చూసే బుద్ధి లేదంటున్నావు? నీకు బుద్ధి లేదు. నిన్ను వెంటేసుకుని తిరిగేవాడికి బుద్ధి లేదు. మీ అయ్యకి బుద్ధి లేదు. నీ లవర్తో బయట తిరుగుతూ నువ్వు డేటా యూజ్ చేయకపోతే మమ్మల్ని చేయమంటావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూతి పగలగొడతాను. ఫోన్ పెట్టేవి. అరే అందరూ నీ వైపే చూస్తున్నారా? పోరా. డ్యూడ్, ఏంట్రా? ఎందుకని వాడు అంతగా అరుస్తున్నాడు? వాడిని ఎవరైనా వాడికి బుద్ధి ఉందా అని అడిగితే వాడికి అసలు నచ్చదురా. వాడికి బుద్ధి ఉందా అని అడిగితే నచ్చదా? అంటే నీకు అసలు మ్యాటరే తెలీదా? చిన్న వయసులో వర్ధన్ అనే పేరంటే అందరికీ ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్ల ముందు కూడా వాడి పేరే ఉంటుంది. వర్ధన్ అమ్మ, వర్ధన్ నాన్న, వర్ధన్ కుక్క పిల్ల, ఇలా వర్ధన్ పేరు అందరికీ ఫేవరెటే. ఇదంతా కూడా వాళ్ళ తమ్ముడు పుట్టక ముందే. ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. అందరూ వాళ్ళ తమ్ముడు పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా హరివమ్మ, హరివు నాన్న, హరి ఉన్నాడా అని పిలవడం స్టార్ట్ చేసేవారు. అందుకే వర్ధన్ వాళ్ళ తమ్ముడు అంటే ఇష్టం లేకుండా పోయింది. వర్ధన్ కి వాళ్ళ మరదలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ అమ్మాయి వీళ్ళ ఇంటికి కూడా వచ్చింది. ఇంటికి వచ్చిందో లేదో మొదటి మాట ఏమందో తెలుసా? అన్నా, హరి ఉన్నాడా అని అడిగింది. అప్పటి నుంచి ఆ పిల్ల పైన ఇష్టం లేకుండా పోయింది. ఇంకా హరి అన్న మాట మీద కూడా వాడికి పూర్తిగా ఇష్టం లేకుండా పోయింది. అప్పటి నుంచి హరి ఉన్నాడా అని వాడిని ఎవరైనా అడిగితే వాడికి అస్సలు నచ్చదు. కావాలంటే నువ్వు ఒకసారి అడిగి చూస్తావా? నేను ఆల్రెడీ చూశాను కదా. మరి మూసుకొని పని చూసుకోరా. ధనరాజ్, ఒక్క నిమిషం. ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచింది. ఎస్. యాక్సెస్ కార్డ్ లోపల మర్చిపోయాను. మీ కార్డు ఉంటే ఇస్తారా? ఏంటి బ్రో, 2024 బ్రో, ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నావా? లవ్ చేస్తున్నా అని చెప్పు బ్రో. బ్రో, మనము వి ఆర్ జస్ట్ కొలీగ్స్. కొలీగ్ బ్రో అంటే ఏంటి? అంటే కలిసి పని చేసేవారు. నేను కొలీగ్ లానే చూస్తున్నాను. నీ అందరూ అలానే చూడరు. చూసుకోండి బ్రో. లవ్ చేయడం తప్ప వేరే పని లేదు. నమస్కారం, చెప్పండి మీకు ఏ విధంగా సహాయం? హలో అండి. మీ సమస్య? హలో పాత్వి, మీ పేరు చెప్పండి. బుద్ధుందా? ఓకే సార్, ఇంకేదైనా చెప్పేది? బుద్ధుందా? అరే ఇలా నో అని చెప్పరా. నీ బూచి పగలు కొడతాను. ఎవరిని చూసి నీకు బుద్ధుందా అంటున్నావురా? మేనేజర్ రా. ఎక్కడరా? పక్కన ఉన్నాడు. సార్ లేదు సార్, ముందు వాడే బుద్ధుందా అని అడిగాడు. బుద్ధుందా అని అడిగింది నేనే. సార్. ఓహో, కస్టమర్ దగ్గర ఇలానే మాట్లాడతారా? సార్ నేనేం చేయలేదు సార్. మంచిది. లైన్ లో ఉండండి సార్, సమస్య ఏంటో చెప్తాను. నైట్ షిఫ్ట్. అవును, నైట్ షిఫ్టే. సార్, మార్నింగ్ నుంచి డిస్మిస్ అది ఇది అని చెప్పి మళ్ళీ నైట్ షిఫ్ట్కి రమ్మంటున్నారు. ఈ మనిషిని పెట్టుకుని మనం ఏం చేయలేం. ఎక్కడికి పోతున్నావు? పోయి నైట్ షిఫ్ట్ చేయరా. నేనెందుకు? ఎందుకా? నేనే 2 మిస్టేక్స్ చేసి దొరికిపోయాను. ఇచ్చారా నీకు? మొన్న తప్పు చేసి దొరికిపోయాం. కేర్ఫుల్గా ఉండొచ్చుగా. అసలు నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు వినరా? పోరా యాదవా. ఓ నా తలరాత. ఎస్ సార్, చెప్పండి. వింటున్నా. హలో. ఓకే సార్. వర్కింగ్ టైం లో ఫోన్ ఇలానే మాట్లాడతావా? సారీ సార్. నావల్ కాదు. రెండో తప్పు. నైట్ షిఫ్ట్. థ్యాంక్ యూ. యదవనాయాలా? అరే అదోనాయాలా? రేయ్, ఎవర్రా అది? ఇరుక్కున్నాడు యాదవ. రేయ్, ఎవర్రా మాట్లాడింది? అయ్యో సార్ సార్, నేను కాదు సార్, నేను కాదు సార్. నువ్వా? నేను కాదు సార్. రేయ్, నువ్వా? రేయ్, నువ్వేనా? నేనే రామ్ది. ఎవరో చెప్పారు సార్, నేను కాదు సార్. నేను అనలేదు సార్. రెండో తప్పు. నైట్ షిఫ్ట్. చెయ్యొదలరా. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే సార్. వాళ్ళని బట్టి నాకు నైట్ షిఫ్ట్ వేయకండి సార్. మా ఇంట్లో ఇలాంటివన్నీ అలౌ చేయరు సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. నీ ఫ్రెండ్స్ తో కూడా నైట్ షిఫ్ట్. ఓకే సార్. సార్ సార్ సార్, మా ఏరియాలో నీళ్లు చాలా లేట్ గా వస్తాయి సార్. పోనీ పోనీ, ఏమనలేము కదా. మీ వల్లనే ఇదంతా. లాస్ట్ కాల్. చెప్పండి గోపాలకృష్ణ గారు. ఆల్రెడీ తీసేశారా?
అడుగుతా సీనియర్, అడుగుతా నైట్ షిఫ్ట్ కోసం. పోయి అడిగిరా పో. చూపించరా. అడుగుతా పోయి అడుగుతా. అది వెళ్ళు. రేయ్ మూసుకొని పోరా. సరే సార్ పోరా. రేయ్ 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 వర్ధన్ ఇక్కడ కనిపించట్లేడు. రేయ్ నువ్వెప్పుడు వచ్చావురా? సూర్య నన్ను ముందే డ్రాప్ చేశాడ్రా. అవునా? ఫ్రెండ్, మీ ప్లేస్ కి మీరు వెళ్ళండి. నేను వెళ్ళను. రేయ్ ఇది నా ప్లేస్ రా. రేయ్ అక్కడ దెయ్యం వస్తుందేమని భయంగా ఉందిరా. దెయ్యంకి ఎవరైనా భయపడతారా? నేను భయపడతానురా. ఎంత చెప్తున్నావు కదా, నువ్వే వెళ్ళి కూర్చో. రేయ్ ఇది నా ప్లేస్ రా, ఇందులోనే అన్ని సేవ్ చేసుకున్నాను. నువ్వు ఇక్కడ చైర్ లో కూర్చోచ్చు కదరా. అదేంట్రా నాకేం అర్థం కావట్లేదు. అందరూ కలిసి నన్నే మోసం చేస్తున్నారు. నేనే ముందు ఈ సిస్టమ్ అడిగాను. సరే సరిపో. ఏమైందిరా? స్కూల్ పోయి పిల్లల్లా చేస్తున్నాడు. రేయ్ రేయ్ పిలిచినప్పుడు కొంచెం వెనక్కి తిరగండ్రా. పిలిస్తే తిరుగుతారు కదా. తిరుగుతాం లేరా. డ్యూడ్ పిలిస్తే తిరుగుతాంలే, మాకేమన్నా చెవుడా పిలిస్తే పలకపోవడానికి. రేయ్ ఏమైందిరా? నువ్వెందుకు అరుస్తున్నావురా? నేను ఇంతే డూడ్, కొంచెం రూడ్గా ఉంటా. వీడికేమైందిరా? పోరా. ఇంట్లో ఉంటే నీళ్ళన్న పట్టుకున్నట్టుని అనవసరంగా నన్ను కూడా తీసుకొచ్చి నైట్ షిఫ్ట్లో వేసేశారు. రేయ్ ఏమైంది ఇడికి? వచ్చేసింది. ఎవర్రా? ఎవర్రా? లైట్స్ అనే ఫ్లిక్కర్ అయ్యాయి, చూడలేదా? దెయ్యాలు వచ్చేసాయి. దేవుడా, ఏంట్రా అబ్బా అంటావు? వెళ్ళలేదు నువ్వు? ఇదే బిల్డింగ్ లో ఒక అమ్మాయి చనిపోయిందిరా. మన మేనేజర్ ప్లాన్ చేసి నైట్ షిఫ్ట్ వేసి పనిష్మెంట్ ఇచ్చాడు మనకి. డ్యూడ్ కాస్త సైలెంట్ గా ఉండండి. నన్ను నైట్ షిఫ్ట్ లో వేసారని నేను ఫ్రస్ట్రేషన్ లో ఉంటే నీ పడికి నువ్వు దయ్యం అని అంటున్నా. సైలెంట్ గా నీ పని చూసుకో. సార్ అంత పనేం చేస్తున్నట్టు? ఒక్క కాల్ రాలేదు వచ్చినప్పటి నుంచి. ఓవర్ చేస్తున్నాడు. డ్యూడ్ నన్ను కావాలని మీరు ఇరికించారు. ఈ ఇంట్లో ఉంటే మంచిగా నీళ్ళు పట్టుకునేవాడిని. మనకి ఇప్పుడేమో మళ్ళీ ఇలా అంటున్నారు. మేనేజర్ కి తెలుసు, మరి కస్టమర్ కి ఎవరు కాల్ చేస్తారు? మరి ఇంకేముంది, పని పక్కనెట్టి పడుకోవడమే. ఓకే. రే ఒక కండిషన్. నేను పడుకున్నాక కాఫీకి వెళ్తాను, రెస్ట్ రూమ్ కి వెళ్తాను, నన్ను వదిలేసి వెళ్ళకూడదు. నేనున్నంత వరకు మీరు సేఫ్. ఓకే చూసుకోండి. నువ్వు కావాలంటే ఇంటికి పోరా, నేను మేనేజర్ చెప్పను. నువ్వక్కడివే ఎలా వెళ్తావురా? నీకు తోడు నేను రానా? ఇక్కడే పడుకుందాం. పడుకో. సరే. రేయ్ ఏంట్రా కాఫీయా? ఆగండి నేను వస్తున్నా. సూపర్ రా రేయ్, సూపర్ రా రే. ప్రాంకా తెలిసిపోయిందిరా. రేయ్ కనిపిస్తున్నానారా? కనిపిస్తున్నా. రేయ్ ప్రాంకే కదా? ప్రాంకే ఉంటుంది. అందరం ఇక్కడే ఉన్నాంగా. రేయ్ ఎక్కడికి వెళ్ళారా? చెప్పాను కదరా నన్ను వదిలి వెళ్ళొద్దని. అలా వెళ్తే మీకే ప్రాబ్లం అని. సర్లే రండి, దగ్గరికి వచ్చి మాట్లాడండి. 1 2 3. రేయ్ నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు?
నేనేం చేశానురా? మీరే కదరా దగ్గరికి వస్తారని ఏమేమో చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అదే కదా ప్రాబ్లం. నేను ప్లేస్ సెట్ చేశాను, అందరం అక్కడికి వెళ్ళిపోదాం. సరే, అక్కడికి. అక్కడ రెడీ? 1 2 3. అరే ఏమైందిరా? ఏంటి అలా చూస్తున్నారు? నేనేం చేయలేదురా. నేను ఇక్కడికి రమ్మన్నాం కదా. రే, చీకట్లో నాకేం కనిపించలేదురా. సరే, అక్కడే ఉండు. రెడీ? 1. ఎత్తరా. హలో హలో బ్రదర్, ఎవర్రా? అమ్మో, ఈ టైంలో ఎవర్రా కాల్ చేసింది? హలో, ఇది పాత్వేనా? అవును, అవునని చెప్పు. అవును సార్. తమ్ముడు, పక్కన ఎవరు లేరు కదా? అవునని చెప్పు, అవునని చెప్పు. లేరు సార్. దేనికి? అదేంటంటే మంత్లీ కరెక్ట్ గానే బిల్ కట్టేశా, 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేసా. ఓకే. అయితే ఒక చిన్న హెల్ప్. ఏం హెల్ప్ సార్? ఏం లేదు తమ్ముడు, నెట్ ఆన్ చేశాక ఒక వెబ్సైట్ కి వెళ్ళినా కాంటాక్ట్ యువర్ సర్వర్ లింక్ అని వస్తుంది. ఏ టైంలో ఏం అడుగుతున్నావురా సార్? దానికి మేమేం చేయలేం సార్. అట్లా చెప్పక తమ్ముడు, నేను నీ పైన నమ్మకం పెట్టుకున్నాను. సార్, అది గవర్నమెంటే బ్లాక్ చేసిన వెబ్సైట్ సార్. గవర్నమెంట్ చెప్పిన రీజన్స్ మనం చెప్పుకుంటూ కూర్చుంటావా? ఎలా చెప్పాలి రైతనికి? సార్, VPN ఏదైనా ట్రై చేసి చూడండి సార్. VPN అంటే? VPN అంటే తెలియదు నీకెందుకు రా వెబ్సైట్? పెట్టరా ఫోన్. సరే, రెడీ? 1 2 3. డ్యూడ్, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఎక్కడో ఒక దగ్గర నిలబడరాదు? డ్యూడ్, నేను రాలేదు డ్యూడ్ ఇక్కడికి. నేను అక్కడే ఉన్నాను. ఎలా వచ్చాను నాకు? అందుకే నేను నైట్ షిఫ్ట్ కి రాను అని చెప్పాను. ఇంట్లో ఉంటే నీళ్లు పట్టుకునేవాడిని. డ్యూడ్, చేపట్టుకోరా, చేపట్టుకో. రెడీ? 1 2 3. అమ్మా, ఇక్కడికి ఎలా వచ్చు? వర్ధన్, డ్యూడ్. రే డ్యూడ్, వర్ధన్, డ్యూడ్, డ్యూడ్. రే వర్ధన్, వర్ధన్. రెడీ? 1 2. రే డ్యూడ్, లేదురా. ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు? డ్యూడ్, ఫస్ట్ మనం అందరం ఇక నుండి వెళ్ళిపోదాం.